విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడంపై ఆందోళనకు పిలుపునిచ్చిన వైసీపీ శ్రేణులు స్టేడియానికి తిరిగి వైఎస్ఆర్ పేరునే జోడించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మీ సేవ అసోసియేషన్ 5 సంవత్సరాలు పోరాడుతున్న మీ సేవ ఆపరేటర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపిన సభ్యులు. ఫిబ్రవరి నెలలో వివిధ చోరీలకు సంబంధించిన సొత్తును రికవరీ చేశామని తెలిపిన సిపి. నగదుతో పాటు 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామంటూ వెల్లడించిన శంకరప్రత బాబ్జీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడంపై ఈరోజు వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు నేతలు మధురవాడలోని క్రికెట్ స్టేడియానికి చేరుకుని వైఎస్ఆర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు. స్టేడియానికి తిరిగి వైఎస్ఆర్ పేరును జోడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని అంటున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ విమర్శించారు. దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి పథకాలను తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి పేరు గోడలపై కాదు ప్రజల గుండెల్లో నిలిచి ఉంది అంటూ స్పష్టం చేశారు. కాగా ఇక ఈ స్టేడియంలో మార్చి 24, 30 తేదీలో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న విషయం తెలిసిందే. దీంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. దాదాపు 48 గంటలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే బీడీసీఏ సంయుక్తంగా బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం కి 2009 సంవత్సరంలో ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి వారి పేరుని పోతినమల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం కి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు 16 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం కి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం. అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి. కానీ గడిచినటువంటి 9 నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి 9 మాసాలుగా చూసాం. 2024 జూన్లో వారు అధికారంలోకి రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు. సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు. ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతరగా ఆ రోజు మా హయాంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం.
చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ, లేదా మొన్న రీసెంట్ గా రేపు 24న జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్ లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు. తీరా ఈ రోజు మీరు చూడండి, అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ ని నిర్మించారు. అలాగే స్టేడియం కి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు. ఈ గేట్ కూడా పూర్వం నుంచి ఆర్వీవీకే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్ గా దానికి నామకరణం ఉంది. మరి దాన్ని ప్రసాద్ గారి పేరు, పెద్దలు ఆర్వీవీకే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు. పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది, ఇక్కడ కనబడతా ఉంది. ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ ఫసాడ్ లో కూడా కేవలం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి, క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయడం కానీ, వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు. నగరవాసులంతా వేసవి కాలంలో తిండి గింజలు, నీటిని ఏర్పాట్లు చేసి పక్షుల ప్రాణాలు కాపాడేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయులు సలోమి పిలుపునిచ్చారు. ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో చెట్లకు ఓ ప్రత్యేక పాత్రలో తిండి గింజలు నింపి వాటిని పక్షులు తినేలా వేలాడదీశారు. అలాగే నేలపై కూడా మట్టి పాత్రలో తిండి గింజలు, అలాగే నీటిని ఉంచి పక్షులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. తిండి గింజలు వేద్దాం, పక్షులను కాపాడుదాం, నీటిని అందుబాటులో ఉంచుదాం, పక్షులను సంరక్షించుకుందామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏయూ ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ నాగరాజ్ కుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పశుపక్షాదులను మనం కాపాడుకోకపోతే అవి క్రమేణా అంతరించి జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, అలాగే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అందువల్ల నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత కావాలని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు కాజా రెహంతుల్లా మాట్లాడారు. వేసవిలో పక్షులను ఎలా కాపాడుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించామని చెప్పారు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పరిసరాలని మా మెయిన్ మోటో ఎడ్యుకేషను, ఎన్వైర్న్మెంట్ అండ్ ఇన్కమ్ జనరేషన్ వాటి మీద వర్క్ చేస్తున్నాం. మన స్కూల్లో అనేక సార్లు మొక్కలేయడం కార్యక్రమాన్ని చేసాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మార్చి నెలలో మార్చి 20 తారీఖున స్పారోస్ ఊర పిచ్చుకలు ఉన్నాయి, అవి నశించిపోతున్నాయి. ఆ నశించిపోవడాన్ని మనం రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి సంవత్సరం ఏ స్కూల్లో చేస్తున్నాం, ఎస్పెషల్లీ పిల్లలకి అవగాహన చేయించాలని. అది మార్చి 20 తారీఖున. అదే కాకుండా పిల్లలతోనే మొక్కలకి నీళ్లు పోయించడం, అట్లే ఆహారం వేయడం, అవన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. ఇన్ ఎడిషన్ మా ఐఏఎస్సి ప్రిన్సిపల్ మేడం గారు అంటే నాగరాజ్ కుమార్ గారు, వారి యొక్క సిబ్బంది సహకారంతో మన ఎవరైతే ప్రైమరీ స్టేజ్లో ఉంటారో పిల్లలు, 6th క్లాస్ పిల్లలకి మంచి దస్తూరి, అది ఇంగ్లీష్లో కాలియోగ్రఫీ అంటారు, దాన్ని గత నెల 17వ తారీఖు స్టార్ట్ చేసాం. ఇప్పటికీ ఆ నెలలో దగ్గర మాస్టర్ గారు ఎలా రాసావో అంత గుడ్గా రాశారు. అది కూడా మీరు ఇప్పుడు చూస్తారు. ఆ సర్టిఫికేట్ కార్యక్రమం కూడా ఇప్పుడు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలని ముఖ్యంగా ప్రజలకు తీసుకెళ్ళి మూగజీవాల పట్ల అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్పందించాలనే ఉద్దేశంతోనే ఈ పిల్లల ద్వారా, ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. దీన్ని మిగిలిన పుర ప్రజలందరూ కూడా ఈ ప్రస్తుతం ఈ వేసవి కాలంలో చాలా మూగజీవాలకి నీళ్లు కానీ ఆహారంగా దొరకదు కాబట్టి మన అవకాశం ఉన్నంత వరకు ఎవరి మేడల మీద కానీ లేకపోతే పరిసరాల పార్కుల్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రిన్సిపల్ ఐఏఎస్సి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్లో పిచ్చుకలకి ఆహారం ఎట్లా వేయాలి. ఒకప్పుడు మనం చూసినట్లయితే పిచ్చుకలు మన చిన్నప్పుడు మన ఇళ్లలో ఉండేవి, మనమే ఆహారం వేస్తూ ఉండేవాళ్ళం. అవి మనతో పాటే జీవిస్తూ ఉండేవి. కానీ మనం తరతరాలు గడిచిపోయే కొద్దీ మన యొక్క జీవన శైలి మారుతున్న కొద్దీ వాటి యొక్క జీవితం కూడా, వాటి యొక్క జీవులు కూడా అంతరించిపోయే పరిస్థితి అన్నది ఈనాడు మనం చూస్తూ ఉన్నాము. సో అందువల్ల మనం ఏం చేయాలంటే, ఈ పిచ్చుకలు ఒకప్పుడు మన పొలాల్లో చక్కగా ఉండేవి, ధాన్యాన్ని కూడా తింటూ ఉండేవి. కానీ ఈ రోజుల్లో అయితే ధాన్యం కూడా వాటికి దొరకని పరిస్థితి ఉంది, ఇళ్లలో ఆహారం కూడా దొరకని పరిస్థితి ఉంది. ఈ విధంగా మనం పిచ్చుకలు అంతరించిపోకుండా ఉండాలంటే మనం కొన్ని చర్యలు, యుద్ధ ప్రాతిపదికన మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పిల్లలతో, స్కూల్ టీచర్స్ అందరితో చేపట్టడం అన్న జరిగిందండి. పిచ్చుకలకి ఆహారం ప్రతి ఒక్కరూ వేద్దామండి. ఇంటి దగ్గర మనం మిగిలిపోయిన ఆహారం డస్ట్బిన్లో వేస్తున్నాం అనవసరంగా. ఆ డస్ట్బిన్లో వేయకుండా కనీసం కొద్దిగా అయినా మనం విభజించి కాకులకి, పిచ్చుకలకి, స్పారోలకి పెట్టినట్లయితే అవి కూడా మనతో పాటు
బ్రతికి ఎక్కువ బ్యాలెన్స్ అన్నది ఉండడానికి అవకాశం ఉంది. మనం చేతిరాత పిల్లల్లో మన విద్యార్థుల్లో చాలామందికి హ్యాండ్ రైటింగ్ అన్నది చాలా పూర్గా ఉంది. అందువల్ల ఇది కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. గత నెల 17వ తారీఖు నుండి హ్యాండ్ రైటింగ్ మీద పిల్లలు తర్ఫీదు అన్నది పొందుతున్నారు విత్ కొలాబరేషన్ ఆఫ్ IISc. సో ఈ యొక్క చేతిరాత అన్నది మన తలరాతను గుర్తుంచుకోవాలని పూర్వం అనేవాళ్ళు. చేతిరాత ఎలా ఉంటే తలరాత అలా ఉంటుంది అనేవాళ్ళు. ఆ విధంగా చేతిరాత ద్వారా పిల్లలు ఇంకా ముందుకెళ్ళి వాళ్ళకు సమాజంలో మంచి పౌరులుగా ఉంటారని ఆశిస్తూ, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమాజంలో కూడా ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే పర్యావరణం బాగా కలుషితమైపోతుంది. ఆ కలుషితమైన పర్యావరణం వల్ల పక్షులే ప్లస్ మనుషులే కాకుండా పక్షులు కూడా చాలా అంతరించిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భయంకరమైన ఎండలు, భయంకరమైన వర్షాలు, ఇటువంటి పరిస్థితిని కూడా తట్టుకొని జీవిస్తున్నాయి, జీవించలేని నశించిపోయి అనేక జాతులు కూడా గతంలో ఉన్న అనేక పక్షి జాతులు కూడా నశించిపోవడం జరిగింది. కానీ ఈ సమ్మర్ వచ్చే లోపల మనకందరికీ తెలిసిందే, కొల్లేరు సరస్సు వంటి సరస్సులు కూడా కొన్ని వందల రకాల పక్షులు కొల్లేరు సరస్సుకు వచ్చాయి. ఇప్పుడైతే అది అంతరించిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్లో ఈ మా సార్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి మా IAS మేడం గారు అతిథిగా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందం. ఈ పక్షులకి, ఈ పిల్లలకు కూడా జంతుజాలం పట్ల, పక్షుల పట్ల ఒక అవగాహన, అవి ఎలాగా అంతరించిపోతున్నాయి, వాటిని సంరక్షించుకోవాలంటే మా బాధ్యత ఏంటి అనే ఒక విషయాన్ని కూడా వీళ్ళందరికీ కూడా తెలియజేసినందుకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మంచి హ్యాండ్ రైటింగ్ కోసం IASc మేడం గారు ప్లస్ మా అబుల్ కలాం ట్రస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమంలో పిల్లలు కూడా కొంచెం బాగా లబ్ధి పొందారు. సార్ కూడా వచ్చి రెగ్యులర్గా పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పించడం జరిగింది. పిల్లల హ్యాండ్ రైటింగ్ కూడా చక్కగా ఇంప్రూవ్ కూడా చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం మా స్కూల్లో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు అనేక కార్యక్రమాలు మా స్కూల్ ద్వారా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రభుత్వ ఉద్యోగుల అక్రమ సంపాదన వారి కుటుంబానికి అనర్థాన్ని చేకూరుస్తుందని గుర్తెరిగి అవినీతికి తావు లేకుండా సమాజం ఏర్పరిచే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంఘమిత్ర నిర్వాహకులు సూరిబాబు పిలుపునిచ్చారు. GVMC గాంధీ విగ్రహం వద్ద రికార్డులను, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ విధిని సక్రమంగా నిర్వర్తించేందుకు అక్రమ ఆర్జనకు పూనుకోకూడదని హితవు పలికారు. నీతిగా, నిజాయితీగా విధి నిర్వహణలో పలువురుకు ఆదర్శంగా నిలవాలి అంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శంఖమిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అందరూ బాగుండాలని, ముందర భావి భారత పౌరులు ఫ్యూచర్లో వాళ్ళందరూ మంచిగా ఉండాలని 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టామండి. అది అందులో భాగంగా ఇప్పుడు ఇది 6వ ఉద్యమం. అది ఇదేంటంటే అక్రమ సంపాదన వల్ల జరిగే అనర్థాలు ఏమిటి అన్నది ప్రజల్లోకి తెలియపరచడానికి అన్నది. చాలామంది ఏంటంటే ఎన్నో అవకతవకలు పడి అక్రమంగా చాలా డబ్బు సంపాదిస్తున్నారు. యాక్చువల్గా ధర్మంగా ఉన్నట్టయితే, ధర్మంగా సంపాదిస్తే ఆ కుటుంబానికి గౌరవము, ఆ ఇంటి అందరికి ఆరోగ్యము, నలుగురిలో ఒక మంచి పేరు వస్తుందండి. అది కానీ ఎందుకో తెలియదు కానీ ఇది అక్రమంగా చాలా డబ్బు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులతోటి వారి పిల్లలు పెంచితే బుద్ధిమంతులు ఎవరండి. అది ఎందుకంటే నువ్వు ధర్మంగా సంపాదించైతే నీకు ఇంటికి పనికి వస్తుంది. అది నువ్వు అక్రమంగా సంపాదించింది ఏదైనా సరే పరాయి సొమ్ము పాము లాంటిదండి. అది ఇతరులు హింసించి చేసి తెచ్చిన డబ్బు రేపు పొద్దున్న డెఫినెట్ నీ కుటుంబానికి ఏదో విధంగా ఆయన కలిగిస్తూనే ఉంటుంది. అలాగే నీతి నిజాయితీతోటి ధర్మంగా ఉండాలి, అందరూ మంచిగా డబ్బు సంపాదించుకొని ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఎంత సంపాదించినా, ఎంత డబ్బు, ఎన్ని బంగారు, ఎన్ని బిల్లులు సంపాదించినా అవి తినలేరు, పట్టుకెళ్ళలేరు. కనీసం పోయేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు తల వెంట్ర కూడా పట్టుకొని వెళ్ళలేరు. ఎందుకు అలాంటప్పుడు ఎంత అక్రమాస్తి అంత నువ్వు సంపాదించాలి. ఎంతగా నువ్వు ఆరోగ్యంగా నువ్వు బతకడానికి, నీ పిల్లలు పెంచుకోవడానికి దానికి ధర్మంగా సంపాదించాలి. మితిమీరి సంపాదిస్తే అదే నీకు పాచికంగా అయిపోయి మొత్తం నీ కుటుంబానికి నాశనం చేయడానికి అది ఉపయోగపడుతుందండి. అది
అలాంటి ధర్మంగా సంపాదించాలని చెప్పేసి ఇలా ఉద్యమం పెట్టామని ఇది దీనికని 3 రోజులు ఉంటుందండి. ఇది మొదటి రోజు అండి. ఇది ఇంకా శనివారం దాకా ఉంటుంది. ఇది ఇలాంటి ప్రజలందరూ తెలుసుకొని అక్రమంగా సంపాదించకూడదు, ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. విశాఖ దొండపర్తి సమీపంలోని రైల్వే ప్రభుత్వ హాస్పిటల్లో యూకేజీ చదువుతున్న 5 ఏళ్ల బాలిక సకాలంలో వైద్యం అందక మృతి చెందింది అని బంధువులు ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. బాలిక తండ్రి ఎన్ శ్రీనివాస్ రైల్వే ట్రాక్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 19న ఉదయం 9:30 శ్రీనివాసరావు కుమార్తె జ్వరంతో బాధపడుతూ వాంతులు రావడంతో దొండపర్తి డిఆర్ఎం ఆఫీస్ పక్కన రైల్వే హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరింది. అయితే ఆ చిన్నారి చికిత్స పొందుతూ గురువారం ఉదయం 8:30 మరణించింది. ఇదిలా ఉండగా అక్కడి డాక్టర్ ఉదయం 7:30 పాపను ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లమని రిఫర్ చేయగా మెడికవర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే చనిపోయిందని చెప్పడంతో రైల్వే ఆసుపత్రి వద్ద చిన్నారి మృతదేహాన్ని తీసుకువచ్చి ఆందోళనకు దిగారు. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ అక్కడికి చేరుకుని ఘటనపై కమిటీ వేసి డాక్టర్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారు. చికిత్స విషయంలోని నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ శివకుమార్ని వారం రోజుల్లో సస్పెండ్ చేయాలని, లేని ఎడల మరలా ఆందోళన చేస్తామని చెప్పి పాప మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. పరిస్థితి చక్కబట్టడంతో పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. और वो बंदा सीधे सीनियर ड्यूटी से बोलेगा या डीआरएम से बोलेगा कि सर ये एक सीरियस इशू आया हुआ है और इससे रिलेटेड ये डीआरएम साहब ने इनको ये बताया कि भाई देखिए जो हो गया बड़ा अनफॉर्चुनेट है भाई, हम लोग के बच्चे भी छोटे हैं, मेरा भी बच्चा छोटा है, सब में छोटे छोटे बच्चे होते हैं, ठीक है। तो जो किसान और बच्चों का वो सेम ट्रीटमेंट मिलना चाहिए और इसमें डीआरएम साहब का बड़ा क्लियर भी होता कि कोई कॉम्प्रोमाइज़ नहीं होता। अगर यहाँ का स्टाफ है बहुत ठीक है ये के बाद और एक बात రూల్ ప్రకారం దాని ప్రకారం మెడికల్ స్టాఫ్ ని మార్చితే ఓర్ ఇష్యూ మనం క్యాన్సర్ కి పారాసిటమాల్ వేయడం కాదు. ఈ రోజు డాక్టర్ సస్పెండ్ చేస్తే మన సమస్య సాల్వ్ అయిపోదు, మనకి రాదు. శాశ్వత పరిష్కారం రావడం కోసం ఈ రోజు శ్రీనివాస్ చేసిన यहाँ पर इशू हुआ है वो चीज़ें आप लेके आ सकते हैं, क्योंकि डीआरएम साहब भी नए हैं, मैं भी नया हूँ, तो जब तक हम आप लोगों की समस्या को समझेंगे नहीं సార్, ఇక్కడ ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మా రైల్వే మా అందరి సహోద్యోగి శ్రీనివాస్ గారి పాప, 3.5 సంవత్సరాల పాప, నేను అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఈరోజు మార్నింగ్ దురదృష్టవైతే మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్తుండగా చనిపోవడం జరిగింది. దాని మీద ఉద్యోగస్తులైన అందరం కూడాను రైల్వే పరంగా ట్రీట్మెంట్ విషయంలో లోపం జరిగిందన్న ఒక అభిప్రాయంతో ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడానికి రావడం జరిగింది. ఇదేదైతే మేము ఆరోపించిన విధంగా ఆ పాపకి జరిగే ట్రీట్మెంట్లో లోపం జరిగింది అన్నది, దానిపైన ఒక హైపవర్ కమిటీని వేయడం జరుగుతుంది. రైల్వే హాస్పిటల్లో ఉన్న అనేక లోపాలను చర్చించి ఆ పవర్ కమిటీ ఇచ్చే రికమెండేషన్ చిత్తశుద్ధితో అమలు చేసి రైల్వే హాస్పిటల్ యొక్క పనితీరుని మెరుగుపరచాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా డిమాండ్ను గౌరవ డిఆర్ఎం గారు అంగీకరించి దానిపైన ఒక కమిటీని ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని యొక్క విధి విధానాలు రేపటికల్లా ఇస్తామన్నారు. ఒక 1 వీక్లోనే వాళ్ళకి విచారణ కూడా జరుపుతారు. ఆ విచారణకి రైల్వే ఎంప్లాయీస్ కూడా వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పి ఒక ప్రకటన ద్వారా తెలియడం జరిగింది. ట్రేడ్ యూనియన్స్ యొక్క అభిప్రాయాలని, అలాగే సాధారణ ఎంప్లాయీ తాలూకు అభిప్రాయాన్ని కూడా తీసుకొని రైల్వే మెడికల్ సర్వీసెస్లో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి, ఇంకా ఏ రకంగా మెరుగుపరుచుకోవాలి అన్న దాని మీద ఆ కమిటీ ఇచ్చే సూచనలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పి డిఆర్ఎం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మీ సేవ ఆపరేటర్లందరికీ భరోసా కల్పించినందుకు కృతజ్ఞత అభినందన సమావేశాన్ని నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం విశాఖ మీ సేవ ఫ్రాంచైజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మీ సేవ ఆపరేటర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని 5 సంవత్సరాలుగా పోరాడుతున్న మీ సేవ ఆపరేటర్ల భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తూ అసెంబ్లీ
అసెంబ్లీ సాక్షిగా మీ సేవ ఆపరేటర్లకు భరోసా ఇవ్వడం హర్షణీయమని చెప్పారు. గత 5 సంవత్సరాల కాలంలో మీ సేవ ఆపరేటర్లు ఎన్నో అవస్థలు పాలయ్యారు అంటూ గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ గతంలోని యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీను నిలబెట్టుకున్నారని హితో పలికారు. మేమందరం కూడా మీ సేవ ఆపరేటర్స్ అండి. గత 5 సంవత్సరాల నుంచి లాస్ట్ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మాకు భరోసా ఇస్తానని చెప్పేసి లోకేష్ గారు ఇచ్చి పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు. అదే పాదయాత్ర హామీ ఇచ్చిన విధంగా నేను అసెంబ్లీలో మా కోసం మేము ఉన్నామంటూ ఆయన కూడా ఒక గలం ఇప్పించి మేము ఉన్నాము మీకు ఎందుకు సపోర్ట్ అని చెప్పారు. సో ఆయనకి థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చామండి. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి చాలా సఫర్ అవుతున్నాం మేము. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో చెప్పిన మాటలకి ఈ విధంగా మాకు చాలా హ్యాపీ అనిపించి మా ఫ్యామిలీలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అనిపించి ఈయనకి కృతజ్ఞత చెప్పుకుందామని ఈరోజు వచ్చామండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంత సఫర్ అయ్యామంటే రెంట్లు కట్టుకోలేక డిగ్రీలు పీజీలు చేసి అందరం ఉన్నాము. 5 సంవత్సరాల నుంచి రెంట్లు కట్టుకోలేక పిల్లలకు ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మాకు చాలా హెల్ప్ చేసి నేనున్నాను మీకు సపోర్ట్గా ఉన్నాను అంటూ మాకు హామీ ఇచ్చారండి. దానికోసం అని చెప్పి మేము అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ సేవ ఫ్యామిలీ అందరూ వచ్చి ఆయన కృతజ్ఞత చెప్పుకుందామని ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. లోకేష్ గారు భరోసా ఇచ్చారు. అలాగే మేము ఆయన నమ్మి అనేక విధాలుగా ఆయన కలవడానికి ట్రై చేసాము. ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయనకు కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మీ పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పేసి గతంలోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీ ఇచ్చి అసెంబ్లీలో మా గురించి కూడా మాట్లాడి మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మా మీసేవ తరపు నుంచి మా మీసేవ అసోసియేషన్ తరపు నుంచి కూడా వాళ్ళందరూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీఎస్పీ మీటర్ రీడర్స్ స్మార్ట్ మీటర్స్ పెట్టి తమ పొట్ట కొట్టద్దు అంటూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గ్రీన్ పార్క్ హోటల్ సమీప ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మీటర్ రీడర్స్ కు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలి అంటూ డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు పెడితే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యుత్ సంస్థలను ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. మీటర్ విధానం రద్దు చేయాలి. మీటర్ ఐక్యత. విద్యుత్ సంస్థలను ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. మీటర్లకు ఉద్యోగం కల్పించాలి. స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్లకి ఉపాధి ఉండదు. ఎందువల్లంటే మీటర్లు కానీ బిగించినట్టయితే అవి రీఛార్జ్ మీటర్లు కాబట్టి ఇప్పటికే అగ్రికల్చర్లకు బిగించారు. దాని తర్వాత గవర్నమెంట్ సర్వీసులు అన్నారు. ఇప్పుడు కేటగిరీ 2 సర్వీసులు బిగిస్తున్నారు. కమర్షియల్ మ్యాక్సిమం 90% అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బిగించారు. మాకు ఉండే 4000 సర్వీసులు అనుకోండి ఒక మనిషికి. కమర్షియల్ ఎలా కాకపోయినా 200 నుండి 500 సర్వీసులు ఉంటాయి. ఒక్కొక్క సర్వీస్కి ఇచ్చేది ₹3.46. 200 నుండి 500 సర్వీసులు అంటే 200 తీసినోడికి ఇంచుమించి ₹700 తగ్గుతుంది. మాకు వచ్చే 10,000లోని 700, 800 ఇప్పుడే తగ్గుతుంది. ఒకవేళ డొమెస్టిక్ గనికి మార్చినట్టయితే మాత్రం మాకు ఇలా క్రమేపైనా తగ్గుతూనే ఉంటుంది. సో మేము అడిగేది అదే ఏంటంటే, మేము 10 రోజులు బిల్డింగ్ చేస్తున్నాం. వాస్తవంగా అయితే ఇది నెల రోజుల పనిని వీళ్ళు 15 రోజులు కుదించారు. ఇప్పుడు 10 రోజులకే కుదించారు. వాస్తవంగా మేము ఏంటంటే తెల్లారి 8 నుండి రాత్రి 8 గంటల వరకు కూడా పని చేస్తున్నాం. నెల రోజుల పని కుదించారు. అయినా సరే కష్టపడి చేస్తున్నా సరే ఇప్పుడు ఏవైతే స్మార్ట్ మీటర్లు వస్తున్నాయో దానివల్ల మాకు నెల జీతాలు తగ్గుతున్నాయి. కాబట్టి మేము కిందటి సంవత్సరం విజయానంద్ గారితో కూర్చున్నప్పుడు మాట్లాడాం. సార్ క్రమేపైనా మాకు జీతాలు తగ్గుతున్నాయంటే మీకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి మినిట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని అమలుపరచడంలో ఎక్కడా లేరు. మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు కాబట్టి క్రమేపైనా మా జీతాలు తగ్గుతున్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలి. లేనట్టయితే మేము భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 24వ తారీఖున కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. అలాగే 27వ తారీఖున CMD ఆఫీస్ దగ్గర ఇస్తున్నాం. అలాగే 27వ తారీఖు లోపు కానీ మా సమస్యల పరిష్కారం కాని ఏడలా రేపు 1వ తారీఖు నుంచి మీ సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కావున మీరు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4000 మంది విద్యుత్ మీటర్ రీడర్ కార్మికులు గత 2 రోజులుగా
వివిధ కార్యాలయాల ధర్నాలు చేస్తున్నారు. ఈవేళ విశాఖపట్నం సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ ఏపీడీసీఎల్ కార్యాలయం దగ్గర కూడా ధర్నా చేసి మెమరాండం ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే వీరు గత 20 సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ రీడర్లుగా కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు వీరికి నిజ వేతనం ఇవ్వకుండా ఒక రీడింగ్ తీసుకుంటే ₹3 నగరంలో చెల్లిస్తున్నారు. ట్రైబల్ ఏరియాలో అయితే ₹3.65 చెల్లిస్తున్నారు. వీరికి మొత్తంగా నెలంతా కష్టపడితే 13 రోజులే పనిదినం. 13 రోజులు కష్టపడితే 5-6 వేల రూపాయల కన్నా జీతం వచ్చే పరిస్థితి లేదు. మ్యాక్సిమం ఎవరికైనా వస్తే 10,000 వస్తుంది. ఎక్కువ మీటర్లు రీడింగ్ తీస్తే 10,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లను పిలిచి స్మార్ట్ మీటర్లన్నీ ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు. ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల వీరి ఉపాధి కోల్పోతున్నారు. మరి గత 20 సంవత్సరాల పరంగా కాంట్రాక్టుల దగ్గర పనిచేస్తున్న వారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య ఒక పక్క పరిష్కరించట్లేదు కదా, ఉద్యోగులను రోడ్డుకి ఇడుస్తున్నారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానంటారు, ఒక పక్క ఏపీసీడీఎల్లో పనిచేస్తున్న విద్యుత్ మీటర్లని ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఇవాళ పౌర సమాజం చాలా సిగ్గుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్ని గత ప్రభుత్వం టెండర్స్ పిలిస్తే 3 ఫేస్ మీటర్ వేయాలంటే 32,000 రూపాయలు వసూలు చేస్తారట. సింగిల్ ఫేస్ మీటర్ వసూలు వేయాలంటే 8,000 రూపాయలు వసూలు చేస్తారు. ఎవరి దగ్గర ఎవరైతే లబ్ధిదారులు వినియోగదారులు ఉంటారో వారి దగ్గర నెలకి 255 రూపాయలు సింగిల్ ఫేస్ మీటర్ దగ్గర వసూలు చేస్తారట. అదే 3 ఫేస్ మీటర్ అయితే 800 రూపాయలు వసూలు చేస్తారు. ప్రమాదవశాత్తు ఈ మీటరు ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇంకో ప్రమాదం ద్వారా మీటర్ చెడిపోతే మళ్ళీ కొత్త మీటరు వినియోగదారుడే కొనుక్కోవాలట. అదేవిధంగా మీటర్ బర్న్ అయితే మళ్ళీ కొత్త మీటర్ వినియోగదారుడే కొనుక్కోవాలా. అంటే గతంలో మీటర్ ఒకసారి 900 రూపాయలకి ఒక విద్యుత్ మీటర్ వేస్తే వారి జీవితాంతం మీటర్ సదుపాయం కల్పించేవారు. ఇప్పుడు ఎటువంటి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ ఏర్పడితే మళ్ళీ కొనుక్కోవాలట. ఈ దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొస్తున్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం ధర్నాలు నిరాహార దీక్షలు ప్రారంభించాయి. అదేవిధంగా వీరికి సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంది. మరి అంతకుముందు ఏపీఎస్సీబీలో మీటర్ రీడర్గా పనిచేసిన పర్మనెంట్ ఉద్యోగులకి ఆవేళ వేలాది రూపాయలు జీతాలు ఇచ్చారు. ఈవేళ వీరికి కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. కాబట్టి వీరికి కనీస వేతనం చట్టం అమలు చేయాలని, వీరందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. రసాయనిక శాస్త్రంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలలోని పురోగతిపైన ఫ్రాంటిస్ ఇన్ కెమికల్ సైన్సెస్ పేరిట విశాఖ ప్రభుత్వ మహిళా కాలేజీలో వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు ప్రొఫెసర్ నటరాజన్, ప్రొఫెసర్ బాలాజీ తదితరులు హాజరై ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ల తయారీ నుంచి ఆరోగ్య చికిత్సల వరకు రసాయనిక శాస్త్రంలో జరిగిన పురోగతి, ఆవిష్కరించబడిన నూతన ఆవిష్కరణలు, జర్నల్స్ తదితర అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. కాగా ఈ వర్క్షాప్ ఈ నెల 21, 22 రోజుల పాటు జరగనున్నట్లుగా రసాయనిక శాస్త్ర అధ్యాపకులు తెలిపారు. Then another one which you probably state to the ground state. That process is known as from the triplet state, it comes to the ground state, it is known as luminescence. Possible. So for that, the absorption capability of the material, colorful dresses what we wear, molecule. The organic dye molecule. So the dye molecule, so basically remember consuming chemicals all the time. ఈ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ వర్క్షాప్లో మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ విశాఖ ఉమెన్స్ కాలేజ్లో ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము చేసిన ఈ వర్క్షాప్ వల్ల విద్యార్థినులు అందరూ కొంచెం ఉత్తేజితులయ్యి సైన్స్ని రేపు ఫ్యూచర్ ప్రోగ్రామ్గా తీసుకొని వాళ్ళ ఫర్దర్ స్టడీస్ సైన్స్లో ఇంకా చేయగలరన్న సదుద్దేశంతో ఇక్కడ మేము ఈ వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాము. మాకు సహకరించినటువంటి కళ్యాణ్ రామ్ గారు, మా ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి మేము వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ వీఆర్ ఆల్సో గ్రేట్ఫుల్ టు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫర్ ప్రొవైడింగ్ ది లాజిస్టిక్స్ సపోర్ట్ and encouragement to reach the unknown places and then motivate the students to take science as a subject for their future studies. So I hope the workshop will be useful for the students and it will be a good success. Degree College for Women Visakhapatnamlo
20th and 21st మార్చ్ అంటే ఈరోజు రేపు అకాడమీ సైన్స్ అకాడమీస్ వర్క్షాప్ ఆన్ ఫ్రాంటియర్స్ ఇన్ కెమికల్ సైన్సెస్ ఆర్గనైజ్ చేస్తుంది మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి 3 రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. ఈరోజు మా సెమినార్ హాల్లో వర్క్షాప్ సందర్భంగా 4 లెక్చర్స్ అవుతున్నాయి. అలాగే రేపు కూడా ఇంకొక 4 లెక్చర్స్ ఉంటాయి. వర్క్షాప్లో భాగంగా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచే కాకుండా మన బెంగళూరు సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ సాఫ్ట్ మెటీరియల్స్ నుంచి కూడా డిప్యూటీ డైరెక్టర్ గారు వస్తున్నారు. సో వీరి లెక్చర్స్ విని మా దగ్గర ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇన్ కెమిస్ట్రీ అలాగే మిగిలిన కాలేజీల నుంచి విచ్చేసిన స్టాఫ్ మెంబర్స్ మరియు స్టూడెంట్స్ అందరికీ ఈ వర్క్షాప్ బాగా బెనిఫిట్ అవుతుందని భావిస్తున్నాము. మా కాలేజ్లో ఈ అకాడమిక్ ఇయర్లో ఇది 2nd వర్క్షాప్. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు మాకు ఈ 2 వర్క్షాప్స్కి కూడా స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళకి మా కాలేజ్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన రిసోర్స్ పర్సన్స్ అందరికీ మరియు పార్టిసిపెంట్స్గా వచ్చిన డిఫరెంట్ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి స్టూడెంట్స్కి మా కాలేజ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సోగ్గాడు శోభన్ బాబు 17వ వర్ధంతి కార్యక్రమాన్ని శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లుగా సభ్యులు కనకరాజు, జీవి రమణ తదితరులు తెలియజేశారు. డాబా గార్డెన్స్లోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నటుడు శోభన్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో శోభన్ బాబు హీరోగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలను అందించారు అంటూ తెలిపారు. ఆయన చిత్రాల్లో ఎక్కువ మహిళా ఆదరణ పొందినవే ఉంటాయని తెలిపారు. సినీ చరిత్రలో మనసున్న మహారాజుగా వెలుగొందారంటూ కొనియాడారు. కార్యక్రమంలోని ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల అందగాడు, నటభూషణ, సోగ్గాడు శోభన్ బాబు గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి ఈరోజు మరి శోభన్ బాబు గారు మరణించారు అంటే మా మనసులో ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మా హృదయంలో జీవించే ఉంటాడు. అటువంటి అయినప్పటికీ ఇహలోకరీత్యా మరి ఆయన మా మధ్య లేకపోవడం ఈవేళ మార్చి 20, 2008 ఆయన మరి స్వర్గస్థులయ్యారు అనే మాట నేను నోటి నుంచి ఎప్పుడూ అనలేదు. ఇదే మరి అప్రయత్నంగా నేను ఇవాళ తొలిసారిగా ఆయన స్వర్గస్థులయ్యారు అన్నాను. అన్నా క్షమించు. అటువంటి శోభన్ బాబు గారి కార్యక్రమం మేము ఈవేళ డాబా గార్డెన్స్లో మరి ఆయన వర్ధంతి కార్యక్రమం ప్రతి ఏటా చేస్తున్నాం. వర్ధంతి జయంతులు చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఈవేళ 23/2025 ఇక్కడ నెల్లూరు మెస్ దగ్గర శోభన్ బాబు గారి కాంస్య విగ్రహం వద్ద మేము ఆయన వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం విశాఖపట్నం అభిమానులవి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం మరి ఆయన పేరిట అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టాం. మరి అన్నదాన కార్యక్రమానికి మన కంచర్ల అచ్యుతరావు గారు మరి వారి యొక్క సహకారంతో సంపూర్ణ సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. శోభన్ బాబు గారు కోసం ప్రత్యేకించి చెప్పాలంటే ఈవేళ ప్రతి టీవీలో కూడా ప్రతి మీడియాలో కూడా యూట్యూబ్లోనేంటి సోషల్ మీడియా ఏంటి ఎక్కడైనా ఆయన మనిషిగా కాకుండా మనిషి నటుడిగా అందమే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా వేణోళ్ళలో పొగుడుతున్నారు. అది అభిమానులుగా మాకు గర్వకారణం. కాబట్టి ఈ సందర్భంగా మా అన్నగారు శోభన్ బాబు గారు ఎక్కడున్నా ఆయన సుఖ సంతోషంతో ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా అభిమానులందరూ కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఏటా మేము నిర్వహిస్తాం. కాబట్టి శోభన్ బాబు గారు ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా ఉన్నారు. అసలు మరణించారు అన్న మాటే మాకు లేదు. కాకపోతే హెలోకరీత్యా మేము ఇవాళ సమాసం అయ్యాము. అందుకే మా యొక్క ఆ మహానటుడికి గొప్ప నటుడికి మరి అనేక అవార్డులు రివార్డులు ఈనాటి కూడా చెక్కు చెదరని ఆంధ్రదేశంలో అనేక రికార్డులు స్థాపించినటువంటి శోభన్ బాబు గారికి మేమంతా విశాఖపట్నం అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నాం.
ఫిబ్రవరి నెలలో వివిధ చోరీలకు సంబంధించిన బంగారం రికవరీ 655 గ్రాముల బంగారం, వెండి 2000 గ్రాములు, 2,73,575 రూపాయల నగదు, 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చి వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెందుర్తి పరిధిలో నగదు 70,500 రూపాయలు, బంగారం 18 గ్రాములు, వెండి 135 గ్రాములు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే గోపాలపట్నం పరిధిలో నగదు 17,840 రూపాయలు, వెండి 9,040 గ్రాములు, 6 లోపల నగదు 73,000 రూపాయలు, బంగారం 31 తులాలు, వెండి 1 కేజీ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటూ తెలిపారు. ఇలా పలు కేసుల్లో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్స్ 445 అని, వీటి విలువ 45 లక్షల రూపాయలు ఉంటుందని సిపి వెల్లడించారు. ఫిబ్రవరి నెల సంబంధించిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేళా జరుగుతుంది. ఈ లాస్ట్ 1 మంత్లో మొత్తం 73 కేసు డిటెక్ట్ చేయడము, 113 అఫెండర్స్ని పట్టుకొని రావడము, బంగారము 6 కేజీ 60.655 గ్రామ్స్, వెండి 2,008.3 గ్రామ్స్, క్యాష్ 2,73,575, మోటార్ సైకిల్ 14, మొబైల్ ఫోన్ 419, ల్యాప్టాప్ 2, గేదెలు 2, లారీ బ్యాటరీస్ 3, సెంటరింగ్ షీట్స్ 57, టోటల్ ప్రాపర్టీ విలువ 93,21,435. సో ఇది లాస్ట్ మంత్ కంటే చూస్తే లాస్ట్ మంత్లో 92 లక్షలు, ఈ మంత్ చూస్తే 93 లక్షలు దాటిపోయింది. సో ప్రతి నెల క్రైమ్ వింగ్ లాస్ట్ మంత్ కంటే బెటర్ చేస్తున్నారండి. అందుకే నేను క్రైమ్ వింగ్ లెడ్ బై డీసీపీ మేడం, ఏడీసీపీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్ అండ్ ఆల్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడంపై ఆందోళనకు పిలుపునిచ్చిన వైసీపీ శ్రేణులు, స్టేడియానికి తిరిగి వైఎస్ఆర్ పేరునే జోడించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మీ సేవ అసోసియేషన్ 5 సంవత్సరాలు పోరాడుతున్న మీ సేవ ఆపరేటర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపిన సభ్యులు. ఫిబ్రవరి నెలలో వివిధ చోరీలకు సంబంధించిన సొత్తును రికవరీ చేశామని తెలిపిన సిపి, నగదుతో పాటు 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామంటూ వెల్లడించిన శంకప్రతాప్ బాగ్చి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.